లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ దందాలు యథేచ్ఛగా కొనసాగాయన్న ఆరోపణలున్నాయి. ఎర్రచందనం దగ్గర నుంచి క్వాడ్ స్మగ్లర్ల వరకు విచ్చలవిడిగా చెలరేగిపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రభుత్వం మారినా ఆ స్మగ్లింగ్ వ్యవహారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి రాగానే ఎర్రచందనం స్మగ్లింగ్కు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొరడా జులిపించారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సమయంలోనే కాకినాడ పోర్టులో అక్రమాలు, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆయనే స్వయంగా బరిలోకి దిగడంతో ఇక ద్వారంపూడి దందాలకు చెక్ పడినట్లే అంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు. ఒకప్పుడు కాకినాడ ఆయన అడ్డా. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అతని హవా నడిచింది. అధికారంతో పాటు వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాలను శాసించే ప్రస్తుతం పరిస్థితి మారింది. ఎప్పుడైతే ఆ నేత తలరాతను మార్చేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ చేశారో అక్కడి నుంచి సీన్ మారింది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత వరుసగా వస్తున్న విమర్శలు, ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారంట. ఉన్న కేసులు మెడ చుట్టూ బిగుసుకుంటుంటే కనీసం అధిష్టానం కూడా పట్టించుకోకపోవడం మరింత కుంగదీసే అంశంగా మారిందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టును బేస్ చేసుకుని ద్వారంపూడి అక్రమ వ్యాపారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కాకినాడ పోర్టు పేరు వినగానే ఎవరికైనా మొదట గుర్తుకు వచ్చేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరే. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లు వెనకేశారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. కాకినాడలో ద్వారంపూడి తన పతనాన్ని తానే రాసుకున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో జనసైనికులపైన దాడులు చేయించారని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి ఆ మాజీ ఎమ్మెల్యే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతామని ఛాలెంజ్ చేశారు. ముద్రగడ పద్మనాభంతో కలిసి పిఠాపురంలో జనసేనాని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు. పవన్ ని సామాజిక వర్గ పరంగా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ నానా హడావిడి చేశారు. ఆ క్రమంలో మొదటి నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పవన్ ద్వారంపూడిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఆయన ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తున్నారని, ఆయన ఆటలు సాగనివ్వమంటూ హెచ్చరించారు. ద్వారంపూడి అధపాతాళానికి తొక్కేస్తానని, లేకుంటే పేరు మార్చుకుంటానంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్ అధికారంలో ఉన్నంత కాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ద్వారంపూడి ఇష్టానుసారం చెలరేగిపోయారు. తీరా చూస్తే ఎన్నికల్లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కూటమి ఘన విజయం సాధిస్తే జగన్ పార్టీ కనీసం విపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అత్యంత అవమానకర రీతిలో 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాకినాడ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్ కాకినాడ బియ్యం మాఫియాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొన్ని రోజుల పాటు కాకినాడలోని మకాం వేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించగలిగారు. ఈ క్రమంలో ఆయన పలు గోదాముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. రేషన్ బియ్యం పోర్టుకు వెళ్లే మార్గాలపై నిఘా వేసి నియంత్రించారు. దీంతో కాకినాడలో బియ్యం మాఫియా కొంతకాలం సైలెంట్ అయిపోయింది. ఈ మాఫియా డాన్ ద్వారంపూడి అన్నది ఓపెన్ సీక్రెటే. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లే వ్యవస్థలను గుప్పిట పెట్టుకుని తన బియ్యం దందాను యథేచ్ఛగా సాగించిన ద్వారంపూడి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలం సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తన దందాను ప్రారంభించారని తాజా పరిణామాలను బట్టి అవగతమవుతోంది. ఇటీవల 1000 టన్నుల అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఓడా పట్టుబడింది. ఆ క్రమంలో కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. యాంకరేజ్ పోర్టులో బార్జీలో తనిఖీలు చేశారు. అందులో పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించారు. నేరుగా పవన్ బార్జీ ఎక్కి బియ్యం ప్లేట్లో వేసి పరిశీలించారు.
అక్కడే ఉన్న డిఎస్ఓ, కలెక్టర్, పోర్ట్ అధికారి, ఇతర అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ మాఫియాకు మీరంతా సహకరించకపోతే ఇలా ఎలా దేశాలు దాటిపోతుందని శివాలెత్తారు. ఉద్యోగాలు చేస్తున్నారా, మాఫియాకు వంత పాడుతున్నారా అంటూ మండిపడ్డారు. తర్వాత అక్కడి నుంచి డీప్ వాటర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి టగ్ ఎక్కి సముద్రంలోకి వెళ్లారు. ఆయన టగ్ ఎక్కి 9 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న పశ్చిమ ఆఫ్రికా నౌకస్టెల్లా ఎల్ పనామా వద్దకు బయలుదేరారు. నౌక వద్దకు వెళ్లిన తర్వాత పైకి ఎక్కి ఎగుమతికి సిద్ధంగా ఉన్న 640 టన్నుల బియ్యాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే కొండబాబు సమక్షంలో అధికారులపై మండిపడ్డారు. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగడంతో అవినీతి ద్వారం పొడి ఆట కట్టినట్లేనని అంటున్నారు. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, CEO ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ దిస్ బీయింగ్ ద డిస్ట్రిక్ట్ సప్లైస్. ఆల్రెడీ మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేశాం సార్. ఇవన్నీ చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? బ్యాంక్ గ్యారంటీ మీద రిలీజ్ చేసాం. ఇవి పాడైపోతాయి. అదేనా ఇది? అదే సార్, దాంట్లో 50% ఉంది సార్. దీంట్లో మొత్తం అదే అన్నారు. మళ్ళీ ఇప్పుడు 50% వాళ్ళు బయట కొన్నారు, ఫ్రెష్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య. అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేశాను మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను బయటకు వచ్చినప్పటి నుంచి కూడా. బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మూసేసి ఇక కేంద్రం ఆధీనంలోని పోర్టు సిబ్బంది తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి అనకొండల ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో కాకినాడలో ద్వారం పొడికి సహకరిస్తున్న అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు. స్థానిక అధికారుల అండదండలు, సహాయ సహకారాలు లేకుండా అంత పెద్ద మొత్తంలో బియ్యం పోర్టుకు ఎలా చేరిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం దూకుడుతో కాకినాడలో ద్వారం పొడికి రుణానుబంధం తీరిపోయినట్లేనని, ఆ మాజీ ఎమ్మెల్యే అక్రమ దందాలకు పూర్తిగా చెక్ పడినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.